ప్రకటనలు మాత్రం ప్రపంచాన్ని వణికించేంత స్థాయిలో చేసుకొస్తున్నారు ఇరాన్కి సంబంధించినటువంటి సైనికాధికారులు. కానీ వాళ్ళ దేశం మీద దాడి జరుగుతుంటే ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ చేయలేకపోతుంది. నిన్న కూడా అక్కడ ఆయుధ క్షేత్రాలు దెబ్బతిన్నాయి. అలాగే వాళ్ళ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. దారిన పోయేటటువంటి షిప్పుల మీద దాడులు చేసుకుని బందిపోట్లలాగా, లేకపోతే పక్కన ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద దాడి చేసి, శాంతియుతంగా ఉండే దేశాల మీద దాడి చేసి అసలు తమ మీద దాడి చేస్తున్న వాళ్ళ నుంచి దృష్టి మళ్ళిస్తున్నారు. అసలు లాజిక్ అది. ఇప్పుడు ఏదైతే మొర్తజా ఖొమేనీ మీద ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్నింగ్లు ఇస్తున్నాడు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి సైనికాధికారులు తీవ్ర పరిణామాలు ఎదురైతే ట్రంప్ ప్రాణాలకు కూడా ముప్పు ఉండగా మేము చేసే దాడితో అన్నటువంటిది. ఇరాన్లో భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ ఈ ఘాటుగా స్పందించారు. కాకపోతే విచిత్రం ఏంటంటే వాళ్ళ ఏకంగా ఖొమైనీని లేపేస్తేనే ఏం చేయలేకపోయారు. సైనిక చీఫ్ దగ్గర నుంచి అధ్యక్షుడు దాకా అందరినీ లేపేశారు. వాళ్ళు ఏం చేయగలిగారు? మెయిన్ మాటలు కాదు, చేతలు చూపించగలగాలి.